ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, దేశ రాజధానిలో రెడ్ ఫోర్ట్ అతి సమీపంలో గేట్ నెంబర్ 1 దగ్గర జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్ మొత్తం భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది, భారతదేశ భద్రతను ప్రశ్నించేలాగా చేసింది. దీనిపైన చాలా అనుమానాలు, ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి ఒక చర్చనీయాంశంగా ఇది మారింది. అయితే ఇటు బీహార్ ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు మాత్రమే జరిగినటువంటి ఈ మొత్తం ఘటన పైన చాలా డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అంటే అసలు దీని వెనక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇది ఉగ్రవాద కుట్రలాగా చూడాలా, ఓవరాల్గా భద్రతా వైఫల్యం వల్ల ఇది సంభవించిందన్నట్టుగా చూడాలా, లేదంటే వీటన్నింటిని మించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లోతుగా పరిశీలిస్తే మీ విశ్లేషణ ఏంటి? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరన్న 3 కోణాలు కూడా నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను నాకున్న పరిధిలో, ఎందుకంటే 3 కరెక్టే మీరు చెప్పినాయి. అట్లాగే ఒక మాట మాత్రం, వామపక్ష తీవ్రవాదానికి దీనికి పోలికే లేదండి. మతతత్వ తీవ్రవాదం పూర్తిగా పిచ్చివాడి చేతులు ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను, కానీ వామపక్ష తీవ్రవాదంలో వర్గశత్రు నిర్మూలన ఉంటుంది. వర్గశత్రు నిర్మూలన తప్పు, కానీ వర్గశత్రులు అయితే ఉన్నారు కదా, వాళ్ళకు టార్గెటెడ్ పీపుల్ ఉన్నారు. అది పెట్టుబడిదారులు కావచ్చు, ఆర్థికంగా దోచుకునే వాళ్ళు కావచ్చు, అట్లా ఉంటది. ఒక్కోసారి అది కూడా మిస్ఫైర్ అయ్యి మీరు వామపక్ష తీవ్రవాదాన్ని దీని ఒకే గట్ల కట్టలేం. కానీ ఇన్ఫార్మర్ల పేర్ల మీద మన గిరిజనులు చంపడం, మా సామాన్య ప్రజలను చంపడం చేశారు వాళ్ళు. తప్పుగా తప్పులేదు. అంటే ఏ రకంగా చెప్పాలంటే వాళ్ళ వర్గశత్రు నిర్మూలనలో సామాన్యులు కూడా బలయ్యారు. తప్పే అది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, దాన్ని మతతత్వ తీవ్రవాదాన్ని ఒకే గట్ట కట్టలేము. చూసింది కదా మీరు, ఆపరేషన్ కగార్ ద్వారా ఏదో ఒక రకంగా చెప్పని వాళ్ళు దేశవ్యాప్తంగా మావోయిస్ట్ తీవ్రవాదాన్ని కేవలం 26 జిల్లాలకు పరిమితం చేశారు. గతంలో 160-170 జిల్లాల్లో ఉన్న ఉగ్రవాదం ఒక రకంగా తిరుపతి టు పశుపతి అని వాళ్ళ కామెంట్ ఉండే, వాళ్ళ స్లోగన్ ఉండే, తిరుపతి నుంచి పశుపతి నేపాల్ దాకా. కానీ వాళ్ళు రెడ్ కారిడార్ పోయింది కదా. దానికి కారణం ఏంటంటే ఆర్థిక సామాజిక పరిస్థితులు మారడం, కొంత మిడిల్ క్లాస్ పెరగడం, మధ్యతరగతి ఎబో మిడిల్ క్లాస్ పెరగడం, మిడిల్ క్లాస్ కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడం, దాంతో వాళ్ళ మద్దతు పోయింది. అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే, ఆర్థికంగా ప్రజలు చైతన్యవంతులు అయితే, ఆర్థికంగా సంపన్నులు అయితే మన మావోయిస్ట్ తీవ్రవాదం పోయింది కదా. పరిస్థితులు అక్కడ మారినాయి. కానీ ఇక్కడ మన మతతత్వ తీవ్రవాదానికి అది లేవు కదా. వాళ్ళు చూడండి, ఇవాళ ఉగ్రవాదానికి పాల్పడే వాళ్ళందరూ విద్యావంతులే కదా. ఎక్కడైనా వాళ్ళకు లోటు ఉందా? మీరు అన్నట్టు ఒకసారి బిల్ క్లింటన్ చాలా రోజుల కింద ఒక వ్యాసం రాశారు. ఏమనంటే, ఈ తీవ్రవాద దేశాలు, ముస్లిం తీవ్రవాద దేశాలు ఎందుకు పెరిగినాయంటే, ఆయన ఏమంటే ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం లేకపోవడం, ముఖ్యంగా ఆర్థికంగా పునారెళ్ళిపోవడం, పేదరికం ఎక్కడ ఉంటో తీవ్రవాదం అక్కడ ఉంది అని ఒక మాట చెప్పింది. అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మతతత్వ తీవ్రవాదం కావచ్చు. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది చూసింది కదా. ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మంచి సర్జన్స్ గా పేరొందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇటువంటి దానికి పాల్పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు కదా. అంటే మనకు ఆర్థిక సంబంధం లేదు ఈ మతతత్వ తీవ్రవాదానికి. వాళ్ళ మెదడులో పిచ్చి ఎక్కించి జిహాద్ అనే ఒక మతోన్మాదాన్ని వాళ్ళ మెదడులో ఎక్కించి చేస్తున్న పని. ఇక ఇక్కడ మన దేశానికి సవాల్ ఏంటంటే, మీరు ఒక మంచి మాట చెప్పారు. గత 13 ఏళ్లుగా మనకు ఢిల్లీలో ఒక్క సంఘటన కూడా లేదు కదా. గతంలో మనకు 2008 నుంచి చూస్తే అనేక సంఘటనలు చూసాం మనం. అనేక సంఘటనలు అక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే మనకు ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి మొదలు పెడితే ఉత్తర భారతదేశం దాకా ఇట్లాంటి ఎన్నో జరిగినాయి మనం చూసాం తీవ్రవాద కార్యకలాపాలు. గత 11 ఏళ్లుగా కొంచెం మనం వెసులుబాటు తీసుకున్న ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే ఇది పెద్ద దెబ్బ అంటున్నాడు. ఇంకొకటి రోజా గారు, మతతత్వ తీవ్రవాదానికి మన దేశమే కాదు కదా. ఇప్పుడు మనకు ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల తర్వాత వెంటనే 24 గంటలు గడవకముందే పాకిస్తాన్ లో పేలుడు జరిగింది చూసింది కదా, 14 మంది చనిపోయారు కదా. మతతత్వానికి ఆ మతమే లేదు, ఎవరినైనా చంపుతారు వాళ్ళు. తీవ్రవాదులు, మతతత్వ తీవ్రవాదులు, వాళ్ళకు మనుషులు ఏ మతం అని చూడరు. ఒక్క పహల్గామ్ విషయంలో తేడా జరిగింది. అంటే అక్కడ కావాలని బొట్టున్న వాళ్ళను మతం హిందువులు అని అడిగి మరీ చంపారు. కానీ మిగతా చోట్ల అట్లా లేదు కదా. అంతెందుకు, మన పహల్గామ్ దాడుల తర్వాత మనకు ముజఫరాబాద్ పక్కనే మనకు పూంచ్ గాని బారాముల్లా సెక్టార్లో 16 మంది ముస్లింలను చంపేసింది కదా అప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు. అంటే తీవ్రవాదానికి మతం, కులము ఏముండదు. కానీ ఒక మాట వస్తుంది ఏంటంటే, ఈ తీవ్రవాదులు అందరూ ముస్లింలు ఎందుకుంటున్నారు? ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ ఇప్పుడు మతతత్వ తీవ్రవాదులందరూ ముస్లింలు ఎందుకుంటున్నారు ప్రశ్న మనం వేసుకోవాల్సింది అంటున్నాను. అంటే సెక్యులర్ ముస్లింలు కానీ వీళ్ళందరూ కూడా ఎట్టి బస్సులు మళ్ళీ వెనకేసుకు రావద్దు. మంచి చెడ్డ అన్నాడు. ఇలా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కనుక ఏదైనా సరే మాట్లాడేస్తామని కూడా తప్పు అంటున్నాడు. అందుకని 13 ఏళ్ల తర్వాత జరిగిన సంఘటనలో భద్రతా లోపాలు వెతికితే తప్పు కదా. నేను మాట చెప్తానమ్మా, 100 సార్లు
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 99 సార్లు సక్సెస్ కావచ్చు మనం భారత ప్రభుత్వం కానీ మన సైనికులు కానీ లేకపోతే పోలీసులు కానీ. ఒక్కసారి కొంచెం ఎవరు పడుతుంటే ఏమవుతుంది? పోయింది కదా. మొన్న జరిగింది అదే అంటున్నాను నేను. 99 సార్లు రక్షించబడ్డే చూడలే ఎవరు కూడా. నిన్నగాక మొన్న ఈ సంఘటన కన్నా ముందు 6 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు కదా, కుట్రకోణం బహిర్గతం చేశారు కదా. మరి దాన్ని అభినందించాలా లేదా? అంటే మొత్తం 99 సార్లు రక్షించబడ్డ ఈ మన సైనిక శక్తిని కానీ లేకపోతే పోలీసులను కానీ అభినందించకుండా ఒక్కసారి జరిగితే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసుడు లేకపోతే పోలీసులు వైఫల్యం అనడం, నిఘా వైఫల్యం అనడం కరెక్ట్ కాదంటున్నాను. అందరికి అందరు మానవ మాత్రులే. ఇంకోటి దొంగ దెబ్బ తీసేవాళ్ళు ఏమని చెప్పలేమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, వెనక నుంచి ఎవరిని కొట్టి నేను ఏం చేస్తాను నేను? అందుకనే వెనక దెబ్బ దొంగ దెబ్బని మనకు చేయలేం. ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని. ఇంకొక మాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన దాడులు జరిగిన అందరూ కూడా విదేశాల నుంచి ఎక్కడి నుంచో రాలే కదా, అందరు మన దేశస్తులే కదా. దొంగ దెబ్బే కదా ఇది. అంటే ఇంటి దొంగ ప్రాణహాని ఎందుకంటున్నానంటే చదువుకున్న డాక్టర్లు మన భారత ప్రభుత్వం అదే ఇక్కడ చాలా అంటే అర్థం కాని విషయం అదే సార్. ఇంత చదువుకున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టర్లు ఇవాళ ప్రాణాలు తీసేందుకు ఏమాత్రం వెనకాడినటువంటి స్టేజ్లో ఓవైపు చదువుకుంటున్నటువంటి మెడికోస్, వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ వాళ్ళని నిజంగా నమ్మి ఇన్నాళ్ళు ఒక డాక్టర్ అంటే ఒక వైద్యో నారాయణ హరి అని కొలిచినటువంటి వాళ్ళు ఇవాళ కొన్ని వేల కేజీల పేలుడు పదార్థాలతో దొరికిపోయారు. దానికి దొరకకపోతే ఖచ్చితంగా అయోధ్య, వారణాసి ఇటువంటి మన ఆధ్యాత్మిక కేంద్రాలపైన కూడా వాళ్ళు కుట్ర పన్నినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా ఎంతటి అనర్థం జరిగి ఉండేది. ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఆముదపు గింజల నుంచి విషపూరిత సైనైడ్ కంటే ప్రమాదకరమైన విషయాన్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు మెడికో. చూసిన కదా మీరు. అంటే వాళ్ళ వైద్య విజ్ఞానం ఎటువైపు పోతుంది కదా, అంటే పర్వర్టెడ్ అయింది కదా. అంటే ఇప్పుడైనా బాంబు పేలులలో ఎక్కడో 10 మంది 20 మంది 50 మంది చనిపోతారు. ఇది అట్లా కాదు కదా. నీళ్ళల్లో కలిపినా లేకుంటే ఆహార పదార్థాలు కలిపినా లక్షలాది మంది చనిపోయేవాళ్ళు కదా. అది ఇంకా పెద్దది కదా. అది ఇప్పుడు ఈ స్లో పాయిజన్ లాంటిది. మనకి ఏం తెలియకుండా ఆహారం భుజించవచ్చు, లేకుంటే నీళ్ళని తాగొచ్చు, ఇంకేదైనా సరే. అందుకని ఏమంటున్నా అంటే ఈ మెడికోస్ ఎవరైతే ఈ శాస్త్ర విజ్ఞానం నేర్చుకున్నారో దాన్ని ఎటువైపు తీసుకుపోయినరు? లోక కళ్యాణానికి వాడొచ్చు. ఒక మాట చెప్తా, ఇప్పటికి కూడా నేను సామెత వాడుతుంటాను. కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు. కత్తి తప్పు కదా, కోసేవాడికి తప్పు. ఇప్పుడు కొడవలికి సిగ్గుండాలి కానీ కోసేవాడికి కాదు కదా. కొడవలికి సిగ్గుండాలి కానీ కోసేవాడికి సిగ్గుండాలి కదా. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆ కొడవలిని వాడుకునే పద్ధతిని బట్టి మనకు మారణహోమానిక మానవ కళ్యాణానిక తెలుస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చే కన్నా ఈ మెడికో చేసిన పని ఏంటంటే ఆముదపు గింజల నుంచి ఏదైతే సైనైడ్ లాంటి ఒక పదార్థాన్ని సృష్టించిండో అది ఆ విజ్ఞానాన్ని పర్వర్టెడ్. అందుకని ఆటం బాంబు కనుక్కున్న డైనమైట్ కనుక్కున్న వాళ్ళు ఆయన కూడా ఏమన్నాడు, ఇది కనుక్కోవడం తప్పైంది అనుకుంటున్నాను కానీ నేను పడతలేను, దీన్ని లోక కళ్యాణం వాడుకోవచ్చు కదా, అణుబాంబును మన లోక కళ్యాణం వాడుకోవచ్చు కదా, కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు, రకరకాల పనులకు ఉపయోగించుకోవచ్చు, అదే మన ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. అందుకని నేను చెప్తాను, ఎప్పుడు కూడా కత్తికి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. కత్తితో కూరగాయలు మిరకాయలు ఏదైనా కోస్తారు, కానీ ఏది పోస్తున్నాం అనేది ఇంగిత జ్ఞానం ప్రజలకు ఉండాలి, లేకుంటే వాడేవాడికి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్తానమ్మా. ఇటీవల ఇప్పుడు మన దేశం చుట్టూ ఒక మాట మీరు ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పారు, మన చుట్టూ ఉన్న దేశాలను మనం పగ చేస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. రానవాటి వాటి చుట్టాలను కూడా పగ చేస్తున్నారు. అపకారికి ఉపకారం నెపమైన చేయి వాడు నేర్పర సుమతి అంటే మనకు బంగ్లాదేశ్ ఎంత కృతజ్ఞత ఉండాలి.